ప్రియమైన ఆత్మస్వరూపులారా, శుభోదయం. ఓం శ్రీరామచంద్ర ప్రభు శరణం. ధర్మం వర్ధిల్లుగాక. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యేజతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రాత్మగుణేభ్య. ఈ శ్లోకాన్ని రోజు 11 సార్లు చదువుకుంటే తలపెట్టిన కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యేజతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రాత్మగుణేభ్య. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. స్ముఖ ఇచ్చ ఏకదంత ఇచ్చ కపిలోకజికర్ణకా లంబోదరచ్చ విఘ్నరాజో వినాయకా ధూమకేతు గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ సూపకర్ణ హిరంబ స్కందపురోజా షోడశైతాని నామాని పటేతున్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గుమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నత సృజాయతే. మన ధర్మపదంలో ఇది 3వ భాగంగా చెప్పచ్చు. ఈ ధర్మపదంలో మీకు రామాయణం నుంచి యథాతథంగా ఉన్నటువంటి ధర్మాన్ని మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా మానవ జీవితంలో అతి తరచుగా జరిగేటటువంటి కొన్ని విషయాలు పరిష్కారాలను చెప్తాను. దీన్ని అవలంబించిన వాళ్ళకి ప్రామాణికంగా అన్ని రకాలుగా మేలు జరుగుతుందని పరిపూర్ణంగా నమ్మండి, విశ్వసించండి, ప్రయోజనం పొందండి. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత లక్ష్మణుడితో కలిసి పయనిస్తూ ఉండగా వారికి అప్పటికే రాముడు చాలా దుఃఖంతో ఉంటాడు. వారికి సరిగా ఆ సమయంలో జటాయువు కనిపిస్తాడు. అంటే మహానుభావుడు, పెద్ద గరుడ పక్షి. ఆయన రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకు వెళ్తుండగా పోరాడినవాడు, దశరథుడికి మిత్రుడు. ఆ రకంగా ఆయన కనిపిస్తారు. ఇక్కడి నుంచి అన్వయించుకోండి, జీవితాలకు అన్వయించుకోండి. ఇక్కడి నుంచి రామాయణం చెప్తుంది మనకి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ చెప్పబోయే దాంట్లో మీరు ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకోండి. ఈ 3 సూత్రాలు ఏంటంటే, అవి జీవితంలో ఒక తప్పు చేసిన తర్వాత అది తప్పని తెలుసుకుని దాన్ని దిద్దుకుందామని ప్రయత్నం చేశారనుకోండి, అది పొరపాటుగా మారిపోతుంది. అలా కాకుండా తప్పని తెలుసుకుని దాన్ని కనుక అహంభావంతోనో అహంకారంతోనో ఏదో జరుగుతుందో లేదు, తప్పు చేసాం, మనం ఎవరికి క్షమాపణ చెప్పక్కర్లేదు, మనం దిద్దుకోకర్లేదు అని తప్పని తెలిసే పెట్టుకున్నారనుకోండి, చక్రవడ్డీతో పెరుగుతుంది తప్పు. జీవంతోనో వస్తువునో తెలిసి పెరగదు. అలా పెరిగి ఉత్తరోత్తర పెద్ద బలీయమైన శక్తిగా మారి మీ యొక్క ఆశయాలన్నింటి కూడా దెబ్బతీస్తుంది. పరిపూర్ణమైన జీవితాన్ని ఇవ్వదు. బతుకుంటారు కానీ జీవోత్సవాల్లో ఉంటారు అలా తప్పులు పని చేసుకుంటారు. కాబట్టి తప్పు అని తెలిస్తే అహంకారాన్ని చంపుకొని, అదే రకంగా నేను చెప్పాలి అలాంటివన్నీ వదిలేసుకుని ఆ తప్పుని దిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ సూత్రం చెప్తున్నాను వినండి. ఇది రామాయణంలో జరిగింది. దాని పర్యవసనాలు కూడా రామాయణం అంటే వేదాల కన్నా గొప్ప రామాయణంలో. వేదాలు మీకు అన్ని కోరికలు తీరుస్తాయేమో, రామాయణం ముక్తి కూడా ఇస్తుంది. రామాయణాన్ని నమ్మండి, రామాయణాన్ని చదువుకోండి. ఈ పలుకులన్నీ రామాయణం దాకా, రామాయణం గురించే. రామాయణంలో ఇది ఉన్నది ఏంటంటే, రామచంద్రమూర్తి మీకు ప్రిన్సిపల్ చెప్పేస్తాం. ముందర తప్పు తెలిసిన తర్వాత పరివర్తన రావాలి. అంటే తప్పు అంటే తాత్కాలిక రజోగుణంతోనో, తాత్కాలిక తమోగుణంతోనో, తాత్కాలికమైనటువంటి ఆవేశంతోనో మనం చేసినటువంటి ఒక పని తప్పని మనకు తెలిసిపోతే నువ్వు ఆ తప్పు నుంచి బయటకు వచ్చేసి కూడా అవుతావు. ఆ రకంగా బయటకు వచ్చిన తర్వాత అది పొరపాటుగా మారిపోతుంది. తప్పు అంటే బేసికల్గా నీ స్వభావం అది కాదు. తాత్కాలికంగా కొన్ని సంఘటనల కారణంగా నువ్వు ప్రవర్తించావు. ఆ ప్రవర్తన నుంచి బయటకు వచ్చేసేయి. బయటకు వస్తే అది పొరపాటుగా మారిపోతుంది. నువ్వు రాను నేను అలాగే ఉంటాను అని అలా ఉండడం కూడా, ఇంకా ఆ తప్పు చేసి ఆ తప్పు గురించి తెలుసుకోకపోవడం ఎంతో మీరు బయటకు రాకపోవడం కూడా అదే ఫలితం వస్తుంది. తప్పు చేశారు, ఆ తప్పని తెలియదు మీకు, ఇంకా ఆ తప్పులో ఉండిపోతారు. అదే రకంగా తప్పని తెలిసినా కూడా బయటకు రాకపోయినా తప్పని తెలియని వాడికి ఎంత ఫలితం ఉందో అంతే ఫలితం ఉంది. చక్రవడ్డీలో పెరిగిపోతుంది. అది తప్పు చక్రవడ్డీలో పెరిగిపోతుంది. ఎంచేతంటే మనకి తప్పులు ముఖ్యంగా మనని ప్రేమించేవాళ్ళు, మనపై నమ్మకం ఉంచి మనని సాగుతున్న వాళ్ళు, మన విజయం కోరుకునేవారు, వీళ్ళని బాధ పెడితే ప్రభావం తప్పదు. తెలిసింది మీకు ఇలా బాధ పెట్టానని వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, ఆ తప్పుని దిద్దుకోవాలి. మీకు చెప్తా ప్రమాణంగా. ఆ రకంగా దీని ప్రిన్సిపలే కదా, అది గుర్తుపెట్టుకోండి. తప్పుని మాత్రం తెలిస్తే మాత్రం వదిలిపెట్టకండి. ఈ ప్రిన్సిపల్కి వెళ్ళిపోండి. పరివర్తన, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం. అంటే మొట్టమొదట పరివర్తన అంటే ఇదివరకు వర్తించినటువంటి ప్రవర్తన కాదు నాది, నేను మారిన తప్పు, పరివర్తన. తర్వాత పశ్చాత్తాపం, అయ్యో ఎందుకు చేశాను ఆ పని, ఏ కారణం వల్ల చేశాను, ఆహారం తప్పుగా తీసుకున్నానా, విహారం తప్పుగా తీసుకున్నానా, ఏ కారణం వల్ల ఇలా జరిగింది, పశ్చాత్తాపం, మళ్ళీ చేయకూడదు. తర్వాత
ప్రాయశ్చిత్తం చేయాలని. ఈ ప్రాయశ్చిత్తం దగ్గర చివరిలో చెప్తాం మీకు ఏం చేయాలి. చివరిలో చెప్తా ప్రాయశ్చిత్తం. అది చేసుకుంటే పూర్తిగా తొలగిపోయి మీ మేలు జరుగుతుంది. దానివల్ల మేలు జరిగిపోతుంది అంతా కూడా. ఆ తప్పంతకు వ్యానిష్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది పూర్తిగా. అది మీరు ఎక్వెట్ అయిపోతారు భగవంతుడి దృష్టిలో. అంటే మీరు దోషులు కారనమాట ఇంకా అలా చేస్తే. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో పయనిస్తూ అలా వెళ్ళగా జటాయు దూరం నుంచి కనిపిస్తే రామచంద్రమూర్తి గమననేస్తారు. లక్ష్మణుడితో అంటారు అన్నమాట, లక్ష్మణ చూడది రక్తంతో నిండి ఉంది. ఒక రాక్షసుడు ఈ రూపంలో సీతమ్మతల్లిని చంపేసుకుంటాడు. ఎంత ఘోరంగా స్వామి నోట్లో వేసిన చూడండి. మరి నిజంగా మహానుభావుడు అలా అనేసాడు. అంటే మరొకటి రాముడు అంటాడా మన గురించి? మనం ఏం తెలుసుకుంటాం రామాయణం నుంచి? వెళ్ళి ఆ జటాయు గుర్తు చేస్తుంది, ఇలా అండం తెలిసిపోతుంది పక్కన అంటుందన్నమాట. రామచంద్ర ప్రభు చంపడానికి వస్తున్నావు తండ్రి, నేను సీతమ్మ తల్లిని చంపానని ఇక్కడ గురువులు చూపించారు నాకు. చంపడానికి వస్తున్నావా రామచంద్రమూర్తి? ఇప్పటికే సగం చంపేశాడయ్యా రావణాసురుడు, ఇంకా చంపుతావు తండ్రి. నేను సీతమ్మని రక్షిద్దామని ప్రయత్నం చేశాను. నా పేరు జటాయు, మీ నాన్నగారి మిత్రుడిని, మహానుభావ, ప్రాణంతో ఉన్నానయ్యా. ఈ రావణాసురుడు దక్షిణంకేసి వెళ్ళిపోయాడయ్యా. సీతమ్మ తల్లి తెలుసుగా ఆ సారథిని చంపాను, రథం కొలగొట్టాను, నా ప్రయత్నం అంతా చేశానయ్యా, శక్తి చాలలేదయ్యా, రెండు రెక్కలు నరికేసి కింద పడేసి వెళ్ళిపోయాడు రావణుని ఏడుస్తాడు. మొట్టమొదటిసారిగా నాకు రామాయణం చదువుతున్నప్పుడు రాముడు ఏడ్చాడు అనేది బాగా బాధ కలిగింది. ఈ ఘట్టంలో రామచంద్రమూర్తి ఏడుస్తారటండి. రామాయణంలో ఉందండి, రామచంద్రమూర్తి ఏడుస్తారట. రామచంద్రమూర్తి అంటారు లక్ష్మణుడితోటి, అలా వచ్చిన రాజ్యం అలా పోయింది, పక్కనే ఉన్న బహిప్రాణం నా సీతమ్మ తల్లి పోయింది, అప్పుడు రాని బాధ ఈ జటాయువులో పడిపోతుంటే అన్నం మాటలకి బాధ వస్తుందని ఏడుస్తాడు. రాముడు శీలండి ఏడుస్తాడు. ఏడ్చి జటాయువుని తిరిగి తీసుకుంటాడు. అప్పుడు జటాయువు అంటాడు, వింద అనే ముహూర్తంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని పట్టుకెళ్ళాడు. ఆ ముహూర్తంలో పోయిన వస్తువు మళ్ళీ లభిస్తుందని శాస్త్రం చెప్తుంది రామచంద్ర ప్రభు. చూడండి ఎంత శ్రీభిలాష చూడండి, ఎంత అద్భుతమో చూడండి. అలా ఉండాలి, అలాంటి మనుషుని సంపాదించుకోవాలి జీవితాల్లో అనేసండి రామచంద్ర ప్రభు, నువ్వు విజయం పొందుతావయ్యా, మళ్ళీ లభిస్తుందయ్యా, వింద ముహూర్తంలో పట్టుకెళ్ళేవాడు ఓడిపోతాడయ్యా, వాడు మళ్ళీ సిద్ధంలో వచ్చేస్తుందయ్యా, దక్షిణముఖంగా వెళ్ళాడయ్యా అన్నీ చెప్పేసి పాపం నెమ్మదిగా. అంటే రామచంద్రమూర్తి తట్టుకోలేకపోతాడండి, గట్టిగా కౌలించేసుకుంటాడు. అసలే దయాసముద్రం మహానుభావుడిది. అంటే రామచంద్రమూర్తిని మనసా వాచ కర్మణ సుందరకాండ చదువు, మగుడు సరిగ్గా చదువు కోరేమనుకోండి, ఆ కోరిక మనకి తీరకపోతే ఆయన చేసి సిగ్గుపడిపోతాడు. ఆయన కోరిక తీర్చిదిద్దుతాడు. సకృదేవ ప్రపన్నాయ తవా స్మృతి చేస్తే అభయం సర్వభూతేభ్యో దదామ్యతమ అని చెప్పాడు రామచంద్రమూర్తి. అలాంటి రామచంద్రమూర్తి అలాంటి సంఘటన జీవితంలో, అంటే తనకి సాయం చేస్తూ వచ్చినవాడు కొన్ని మాటనేసాడు. ఎంత అదృష్టవంతుడు నిజంగా జటాయువు, ఎంత అదృష్టంతో చూడండి. అక్కడ ఏమైందనమాట, తప్పు జరిగింది అంతే కదా, తప్పు జరిగింది. రాముడిలో పరివర్తన వచ్చేసింది ఎంతసేపు క్షణంలో. అయ్యో ఎంత తప్పు చేశాను అక్కడ లక్ష్మీదేవి పోలేవయ్యా, అలా అయ్యో నా ప్రయత్నంలో, నా సీతమ్మ తల్లిని కాపాడుతున్న ప్రయత్నంలో పడిపోయావయ్యా అని చెప్పి కౌకలించుకుని తర్వాత ప్రాణాలు వదులుతాడంటే జటాయు. లక్ష్మణుడితో అద్భుతమైన కట్టెలు తెప్పించి, నా మాట నమ్మండి, బ్రాహ్మణులు శాస్త్రోక్తమైన బ్రాహ్మణులు చదివే మంత్రాలని ఆ మహర్షి మహానుభావుడు రామచంద్రమూర్తి చదువుతాడు. వైదిక మంత్రాలు చదువుతాడండి రామచంద్రమూర్తి. చదివి ఆయన కట్టెల్లో దహనం చేసిన తర్వాత పిండ ప్రదానం చేస్తాడండి. కందమూలాలు పట్టుకొచ్చి పిండ ప్రదానం చేస్తాడు. తమ్ముడిని పక్కన పెట్టి తర్పణాలు వదులుతాడు. అంటాడు ఒక ముక్క రామాయణంలో ఉందండి ఇది, నేను నీకు అంత్యక్రియలు చేశాను కాబట్టి నువ్వు మోక్షం పొందుతున్నావు. రాముడు మాట ఏదో అర్థమవుతుందండి. మోక్షం చేశాడండి జటాయువుకి తను చేసిన చిన్న తప్పుకి. చూస్తారా, ఒకటి తప్పు పొరపాటు అదే ఏమైందమ్మా పరివర్తన నుంచి ఏమైందనమాట, పశ్చాత్తపడ్డాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఆ ఘటన మరి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. మేము చేసుకుంటే ఏమవుతుంది కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, తర్వాత మళ్ళీ చెప్తా, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోతే చివరిలో హనుమంతుడు అందరూ కలిసి, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, వీళ్ళ పెద్ద బ్యాచ్, వీళ్ళందరూ వెతకడానికి వెళ్ళారు సీతమ్మ. వీళ్ళంతా వెతుకుతున్నప్పుడు ఎక్కడ దొరకదు అమ్మారు. ఇంకా టైం దాటిపోతే వీళ్ళందరూ కూడా ఒక చోట ఆత్మహత్య చేసుకుందాం, ఇంకా జీవితాలు అంతా చేసుకోవడం మంచిది, వెళ్ళిన తర్వాత అక్కడ దాకా వెళ్తే ఏముంది, అక్కడ సుగ్రీవుడు బాధపడతాడు, ఆయన చనిపోతాడు, ఆయన చూసి రామలక్ష్మణుడు చనిపోతారు, అక్కడ ఇంకా మొత్తం అంతా కూడా చనిపోతారు. ఇలాగా ఎందుకు మనకి ఇంకది అనుకుంటారు అన్నమాట. అనుకుంటే ఆంజనేయుడితో ఒక అలవాటు ఉంది కదా,
ఎప్పుడు కూడా అలా చూస్తుంటే పైనుంచి వీళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఎవరైనా ఆ పుణ్యఫలం ఎవరైతే తన యొక్క రాముని కూడా మానవుడిగా తీసుకోండి. రామచంద్రమూర్తిలో ఉన్న ఆత్మ విష్ణుమూర్తి ఆత్మ కావచ్చు, కానీ రామచంద్రమూర్తి రామాయణం అంతా కూడా మానవుడిగానే ఉంటారు. అది ఆయనకి శాపం. అదే రకంగా రావణాసురుని చంపాలంటే అది ప్రిన్సిపల్, ధర్మబద్ధమైన ప్రిన్సిపల్ అన్నమాట. కాబట్టి ఆయన మానవుడే. అలాంటి మానవుడికి మేలు జరగాలంటే అప్పుడు ఏం చేయాలి? ఆయన పుణ్యం చేయాలి కదా. ఏం చేశారు? ఆ పుణ్యం తప్పు చేశారు, జటాయు గురించి పరివర్తన తెచ్చుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, ప్రాయశ్చిత్తం చేశారు, మోక్షం ప్రసాదించారు. ఆ సౌలు ఏం చేసింది తెలుసా అండి? ఆ ఉన్నటువంటి పుణ్యం అంతా, ఎనర్జీ అంతా వెళ్ళి పైన కూర్చున్నటువంటి సంపాదికి చేరింది. సంపాది ఎవరండి? జటాయు సోదరుడు. జటాయు సోదరుడు చేరింది. ఆ సంపాది కిందకి చూస్తూ అంటాడు, ఎందుకు ఆయనలో కదిలికి రావాలి? ఆయనకి సూర్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల రెక్కలు కాలిపోయి పూర్తిగా కింద పడి ఉంటాడు. కేవలం కాళ్ళతో నడవడం తప్ప, పగడం తప్ప ఏం లేదండి. ఆయన పై కొండమని చూస్తాడు. వెళ్ళి చూసి, ఒరే నాయనలారా, మీరు ఏమన్నా చచ్చిపోవాలని నా దగ్గర చచ్చిపోంటే జరగచ్చు, ఆహారం లేదు నాకు, మీరు పైకి వచ్చేసేయండి, ఇక్కడ చచ్చిపోవడం కూడా తినేస్తాను నేను దగ్గర ఉండాను. ఆంజనేయ స్వామి ఆ పని చేద్దామని చెప్పి తలంపు చేసి వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఆంజనేయ స్వామి అలవాటు కదా, ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా రామచంద్రుని తలుచుకుంటారు. అలా తలుచుకుంటారు. అయోధ్య నగరం కలడు, దశరథ మహారాజు కలడు, ఆయనకి ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి కలడు, ఆయన కొడుకు కలడు, ఆయనేమో తండ్రి మాతను పట్టుకుని అలా చెప్తుంటే జటాయువు అంటే వచ్చేస్తే ఒకసారి సంపద ఆశ్చర్యపోతాడు. ఎవరు మీరు అని దండం పెడతాడు. చెప్తాడు ఆంజనేయ స్వామి అంతా. అయ్యో ఎంత అదృష్టం లభించింది నిజంగా నాకు ఈరోజు. నాయనలారా, మీరు వెతుకుతున్నటువంటి మీ కార్యక్రమం కార్యసిద్ధి పొందినది. అదిగో అలా చోటకి రావణాసుడు పట్టుకెళ్ళాడని చెప్పేశారు సంపాద. చెప్పిన వెంటనే అవుతుంది తెలుసా అండి? అలా చెప్పడం వల్ల రామచంద్రమూర్తికి తన యొక్క సహాయంగా బయలుదేరినటువంటి వానరులైనటువంటి మహాశక్తి, వానరసేన మహాశక్తి ప్రాణాలు రక్షింపబడ్డాయి. జటాయువు తాలూకు ఆత్మ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల, దీవెనల వల్ల రక్షింపబడ్డాయి. వాళ్ళందరూ ఏం చేశారు? ఇప్పుడు సంపాదికి రామకథ చెప్పడం వల్ల సంపాదికి వాళ్ళకి రావణుడిని యొక్క ఆచూకీ చెప్పే అవకాశం లభించింది. అలా చెప్పినట్లయితే కనుక వాళ్ళ గురువుగారు చెప్పారు సంపాదికి, నువ్వు అలా చేస్తే పునర్జీవనం పొందుతావు. వచ్చేసింది నిశాచరుడు గురువు పేరు. ఆయన ఎప్పుడైతే అలా చెప్పేశాడో ఆయన వెంటనే రెక్కలు వచ్చేసాయండి. రెక్కలు వచ్చి శుభ్రంగా ఎనర్జీ అంతా వచ్చేసింది, ఇదురుగడి యవనంతో వచ్చేసింది, గాల్లో ఎగిరేసింది. ఇప్పుడు అలా ఉంది, ఎగిరేసినాడు శుభ్రంగా. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇప్పటిదాకా ఇలా ఉన్నాడు మారిపోయాడు. చూడండి, రామాయణం ప్రామాణికం. అంటే ఇదివరకు ఉన్నటువంటి సంజీవుని లాంటి మూలికలు ఇప్పుడు లభించట్లేదు. సంజీవుని లేవు, ఇవన్నీ కూడా ఇదివరకు ఉన్నాయి. రామాయణంలో అబద్ధాలు రాయరు కదండి, అన్నీ ఉన్నాయి. అదే రకంగా ఇవి కూడా జరిగాయండి. ఇవి జరిగేటటువంటి గొప్ప శక్తి, ఆ రకమైనటువంటి పవిత్రత మనలో లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనలో ఉంటే వస్తాయి. అవన్నీ కూడా మనలో ఉంటే వస్తాయండి. మన యొక్క పరివర్తన వల్ల, పశ్చాత్తాపం వల్ల, ప్రాయశ్చిత్తం వల్ల ఆయన మోక్షం ఇచ్చారు. ఆ పుణ్యం కాస్త రామచంద్రమూర్తిని కాపాడి సంపాదికి చెప్పడం, సంపాదికి అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం లభించడం వల్ల ఆయన పునర్జీవనం కలిగింది. అదే రకంగా హనుమంతుడు వాళ్ళందరూ కూడా సంపాదికి దండం పెట్టి ఆ మార్గంగా వెళ్ళి సీతమ్మతల్లిని కనుక్కోవడం జరుగుతుంది. అంటే రామకథకి ఎంత పుణ్యం ఉండాలో చూడండి. ఒక చెడ్డ పని చేయాలంటే కనుక పాపాలు ఉండాలి, ఒక మంచి పని చేయాలంటే పుణ్యాలు ఉండాలి, కుటుంబం బాగుండాలి, అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలి, 3 పూలు 6 కాయలుగా ఉండాలి, ఇంట్లో పుణ్యం చేసేవాడు ఉండాలి. కాబట్టి మరి పవిత్ర ఆత్మస్వరూపులారా, మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఘట్టం అంతా చెప్పింది ఎందుకంటే, ఈ ఘట్టం విన్న తర్వాత తమకి తప్పుదం తెలుసుకోవాలి. తన తప్పుదం తెలుసుకుని దానికి పరివర్తన కలిగి, దానికి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తంగా రోజుకి ఇది గుర్తుపెట్టుకుని, కథ గుర్తుపెట్టుకుని రోజుకి 108 సార్లు శ్రీరామ జయ రామ జయ రామ అనుకోండి. రోజు అనుకోండి. మీకు ఆ కష్టం వల్ల, ఆ తప్పు వల్ల జరిగే పాపాలన్నీ పోతాయి. శుభ్రంగా పవిత్రులైపోతారు, కడిగిన ముత్యమైపోతారు. రామాయణమే ప్రామాణికం. ఎంచేతంటే నేనేమీ కల్పించి చెప్పట్లేదండి. రామాయణాన్ని ప్రచారం చేసి రామాయణాన్ని నిలబెట్టవలసినటువంటి అది అగత్యం అనేది ఉండదండి. రామాయణం ఎప్పుడు బతుకుతూనే ఉంటుంది. రామాయణాన్ని ఎవరు చెప్తూనే ఉంటారు. రామాయణం గురించి గొప్పగా చెప్పి ప్రచారం చేస్తాం ఎవరికి లేదండి, ఎవరికి లేదు. అది పెద్ద ధర్మం. రామాయణం అనేది ధర్మం. అది రామాయణం నిత్యం చదవాలి. రామాయణంలో ఒక పాదం చదివే శ్లోకంలో చాలండి ఉదరించేస్తాను. అంటూ ఘట్టం అంతా చెప్పాను నేను. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ఘట్టాన్ని విన్న తర్వాత జీవితంలో తప్పులు చేయకుండా ఉండవండి. ఏదైనా తప్పు చేసినట్లయితే అయ్యో తప్పుల్లా ఉన్నాను అనుకోకుండా పరివర్తన, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం ఏం చేసి చెప్పిస్తాను. 108 సార్లు రావడం రోజుకి. అది గుర్తుపెట్టుకుని ఆ తప్పులు లక్ష్యాలు అయిపోతున్నాయి. ఎంచేతనంటే మీరు డబ్బులు కావాలి, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తారు. డబ్బులు లక్ష్మీదేవి దండం పెట్టండి అని చెప్తారు. ధైర్యం కావాలి, ఆంజనేయ స్వామి చాలీస్ చదువుతారు.
ధర్మ మార్గంలో మీరు కష్టం నుంచి తప్పుకోవాలి, మీరు తప్పుకోవాలి, రామచంద్రమూర్తి స్మరించాలి. ధర్మం రాశిభూతం మహానుభావుడు అమో విగ్రహం అందర్మ చేత రాయలారా ఈ రోజున అన్నాడు ఆ రామచంద్రమూర్తి కథ చెప్పి రామచంద్రమూర్తికి ఆశీస్సులు అందజేస్తున్నాను. దీర్ఘాయురారోగ్యం అఖండ బుద్ధిం సామ్రాజ్య వృద్ధిం సకలేశ సిద్ధిం కళ్యాణ బుద్ధిం చిత్తపోష బుద్ధిం మధురాధురమోదిస్తా సదా. జయ శ్రీరామచంద్ర.